నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఉగాదికి సంబంధించినటువంటి వీడియోస్ మనం చేసినప్పుడు ఏ నెంబర్కి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు, అండ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా వాళ్ళకు ఉండబోతుంది అనేటువంటిది మీరు కొన్ని వీడియోస్లో చెప్పినప్పుడు కొంతమంది నెంబర్ 2 అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకుంటే 2 సిరీస్లో ఉండేటువంటి వాళ్ళు 2, 11, 20 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందని చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. 2022లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మీరు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ దానికి సంబంధించి నాలెడ్జ్ చూసుకొని అండ్ దాంతోపాటు వాటికి సంబంధించినటువంటి అంటే ఆ నాలెడ్జ్ని తెలుసుకొని నేమ్ కరెక్షన్ కోసం సినిమా డైరెక్టర్స్ కానీ, లేదంటే ఇటు వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన కానివ్వండి, లేదా డిజైనింగ్ సంబంధించినటువంటి మహిళలు కొత్తగా ఇంట్లోనే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకొని కొత్త లైఫ్ స్టైల్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. సో మీరు ఇచ్చినటువంటి న్యూమరాలజీ నాలెడ్జ్ వల్ల గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే చాలామంది అడుగుతున్నారండి 2 సిరీస్ మీద ఏ విధంగా ఉండబోతుంది ఉగాది నుంచి కనుక చూసుకుంటే, లక్కీ కలర్ కానీ, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్ ఏవై ఉంటుందని. ఈ ఉగాది నుంచి 2 వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుంది నాన్న. 2022లో అన్ని 2లే, 3 2లు కలిస్తే 6. ఈ 2 అనేవాడు చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. దే ఆర్ వెరీ వెరీ సాఫ్ట్. అందరూ మన అనుకుంటారు, పొజెసివ్. మన వాళ్ళు కొంచెం మన దూరం పెట్టినా తట్టుకోలేరు. సో ఈ 2లో 2, 11, 20 ఒక స్టేజ్లో ఉంటే 29 కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 29 వాళ్ళు ఏమంటే చాలా ఎమోషనల్గా ఉంటారు. ఈ 2, 9 ఏమంటే 2 చంద్రుడు 9 కుజుడు. వాళ్ళ లైఫ్ బ్యాలెన్స్గా ఉండదు. ఒక 3-4 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉంటే ఎలా ఉన్నావు అంటే బ్రహ్మాండంగా ఉన్నా, ఎలా ఉన్నావు గ్రాఫ్ డౌన్ అయితే అసలు బాగాలేదు అంటే వీళ్ళు మిడిల్లో ఉండరు, వీళ్ళు థాట్స్ మిడిల్లో ఉండవు. చాలా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటారు. ఈ 29 పుట్టిన వాళ్ళకి కానీ మ్యారేజ్ యూజువల్గా కొంచెం లేట్ అవుతుంది. అండ్ యూజువల్గా ఏమంటే మ్యారేజ్ లైఫ్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. 50 to 60% వాళ్ళకి హ్యాపీ అనే హ్యాపీ ఆ మిక్చర్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఆఫ్టర్ మ్యారేజ్ హ్యాపీగా ఉన్నామని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు నాకు మంచి మ్యాచ్ రాలేదు, లైఫ్ బాగాలేదు. 29 వాళ్ళు మాత్రమే. ఈ 2, 11, 20 వాళ్ళు చాలా బాగున్నాం, మా లైఫ్ చాలా బాగుంది, పాజిటివ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు. ఈ లాస్ట్ ఏమంటే డిక్లైనింగ్ అనమాట. 29 లాస్ట్ది డౌన్ఫాల్లో ఉంటుంది. అది వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది, వాళ్ళు కూడా ఎక్కువ బాధపడతారు. ఒక చిన్న మాట అంటే కూడా కళ్ళల్లో వాటర్ కారిపోతూ ఉంటుంది. ఎక్కువ ఎమోషనల్ ఇంబ్యాలెన్సింగ్ అనమాట. బ్యాలెన్స్ కూడా మనం వాళ్ళు ఒక సెకండ్ ఏడిపించేయగలం. అండ్ వాళ్ళు ఏమంటే వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి నెగిటివ్ ఎక్కువ ఉంది. అట్లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పేరులో కరెక్షన్ తీసుకోవాలి 100%. ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఎమోషనల్ని. అంత ఇంబ్యాలెన్స్గా ఉంటే ఈరోజే నాకు ఈ బతకాలం లేదు, నాకు ఈ లైఫ్ వద్దు, అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. అండ్ నేను చూసిన 20 వాళ్ళు ఎక్కువ మంది 50 to 60% వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ ఆన్ ట్రీట్మెంట్, సైకియాట్రిక్ ట్రీట్మెంట్. ఫ్యామిలీ లైఫ్ బాగాలేదు. సో ఈ 29 వాళ్ళు మనం హ్యాండిల్ విత్ మోర్ కేర్. అందుకే నాకు వచ్చే ఎక్కువ భాగం 20 వాళ్ళు ఎక్కువ వస్తారు కరెక్షన్లో. సో వాళ్ళకి కరెక్షన్ చేయక చాలా బాగుంటున్నారు. నిన్న కూడా ఒక అమ్మాయి 29 అమ్మాయి, హర్ నేమ్ ఇస్ స్టార్టింగ్ విత్ ఎస్, కరీంనగర్ అమ్మాయి, ఒక బంధువులకి డబ్బు ఇచ్చింది షూరిటీ ఉండి. ఆ అమ్మాయి శాలరీ 12,000, హస్బెండ్ డైవర్స్, ఎస్ లెటర్. అన్న మీరు ఏం చెప్పారు అన్నీ ఉన్నాయి అన్న. 29 పుట్టింది ఆ అమ్మాయి. సో బంధువులు ఎవరో డబ్బు అడిగితే వేరే వాళ్ళ షూరిటీ ఇప్పించింది. పెద్ద అమౌంట్ కాదు, 1 lakh, బట్ ఆ అమ్మాయికి పెద్ద అమౌంట్. ఆ అబ్బాయి 4 ఏళ్ళ నుంచి వీళ్ళకి ఇవ్వలే. వరుసకి అన్న అవుతాడు ఆ అబ్బాయి. ఎన్నిసార్లు అడిగిన ఇవ్వలేదు. ఒక 2-3 weeks బ్యాక్ అందరూ అమ్మాయి కరెక్షన్ తీసుకుని అడిగింది, అన్న నాకు చాలా భారం, నాకు ఒక పాప ఉందన్న, మా ఆయన నన్ను వదిలేశాడు, నాకు వచ్చేది 12,000 జీతము, నాకు ఈ అమౌంట్ అప్పులు చూడేమో నన్ను కట్టమంటున్నాడు, నాకు అంత డబ్బులు లేవు. సో నేను కరెక్షన్ ఇచ్చిన కరెక్ట్గా 3 weeksలోనే అతనే వచ్చి ఇంటికి అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తను నేను ఫోన్ చేసి నా లైఫ్లో మిరాకిల్ అయింది, నాకు ఇది టీవీలో చెప్పండి, యూట్యూబ్ సుమన్ టీవీలో అంటే షీఈ్ వెరీ హ్యాపీ. సో అందరికీ మన వీడియోస్ ఫార్వర్డ్ చేయడం అన్నీ చేస్తాను. ఈ 29 వాళ్ళకి నేమ్ బాగా పెడితే షిల్ బి వెరీ హ్యాపీ. ఆమె లైఫ్ ఇంకా ఓపెన్ అవుతుంది, ఆమెకు శాలరీ పెరగడము, ఆమెకు మళ్ళీ ఒక సపోర్ట్ దొరకడం. ఐ థింక్ షిల్ బి మ్యారీడ్ వెరీ సూన్. ఎందుకంటే ఆ పవర్ నేను పెట్టించా అమ్మాయి పేరులో. కష్టపడాలని ఎవరు ఉండరు నాన్న, బట్ లైఫ్లో రాంగ్ నెంబర్స్ వల్ల వచ్చేస్తుంటాయి. ఈ 2, 11, 20 వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్గా ఉంటారు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ 1 వాళ్ళకి ఉన్న ఫాలోవర్స్ 2 వాళ్ళు అనమాట. సో 1కి వెనకే ఉండి 2 వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు.
సో వన్ లీడర్గా ఉంటే సెకండ్ చంద్రుడు ఏం చేస్తాడంటే వాళ్ళు ఫాలో అవుతా సెకండ్ పొజిషన్లో ఉంటారు, డిప్లొమాట్స్గా ఉంటారు, ఎవరన్నా కొట్లాడుకు మధ్యలో ఉండి ఇలా కాదు అని చెప్తారు, కొట్లాడుకోకుండా నచ్చ చెప్తారు, సెటిల్మెంట్స్ చేస్తారు. వీళ్ళు మెయిన్గా బ్యాంకింగ్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, స్కూల్ రంగం, నేవీ, పాల బిజినెస్ చాలా బాగా రాణిస్తారు అనమాట. వైట్గా ఉండే బిజినెస్ అన్నీ కూడా, సిల్వర్ బిజినెస్ ఇవన్నీ కూడా బాగా చేయగలరు. దే కెన్ మింట్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఇంకోటి ఏమంటే 2 వాళ్ళు కామ్గా బిజినెస్ చేసుకో కొట్లాట్లు ఉండవు అనమాట. వీళ్ళు నడిపే హోటల్స్ అన్నీ కూడా స్టార్ హోటల్స్గా ఉంటాయి, మెగా బిజినెస్లు చేస్తారు. దే విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. 2 అంటే శాంతి అనమాట. 2 అంటే చంద్రుడు, ప్రశాంతత. లైక్ గాంధీ గారు 2. 2లో నాకు తెలిసి చాలామంది ఉన్నారు. దే డోంట్ వాంట్ ఫైట్స్, ఎవరితో కొట్లాట, అందరూ మన అనుకుంటారు. ఎవరైనా వెన్నుపోటు పొడిస్తామో తట్టుకోలేరు. చాలామంది 2 వాళ్ళు సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు 2లో పుట్టిన ఆయన 20, జూనియర్ ఎన్టీఆర్ 20 మే ఆయన. సో 2 సిరీస్లో 2, 11, 29, 29లో పబ్లిసిటీ ఫుల్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా వీళ్ళ ముందు వెనక కెమెరాలు ఉంటాయి, ఫ్రీ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది 2 వాళ్ళకి. లైక్ పవన్ కళ్యాణ్ 2 స్టార్ పీపుల్, వేర్ దే ఆర్ స్టార్స్, దే కెన్ పుల్ లాట్ ఆఫ్ క్రౌడ్స్. వీళ్ళకి లవ్ లైఫ్ కానీ మ్యారేజ్ లైఫ్ కానీ ఏ విధంగా ఉంటుంది? యూజువల్గా ఏమంటే 2 వాళ్ళు పేరు బాగుంటే లవ్ లైఫ్ బాగుంటుంది, మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. వీళ్ళు ఏమంటే తొందరగా నచ్చుకుంటారు కాబట్టి కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. ప్రేమించే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంచెం ప్రేమ తక్కువ చూపిస్తే వీళ్ళు హర్ట్ అయిపోతారు. సో వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 30 to 35% లవ్ లైఫ్లో బ్రేక్స్ ఉంటాయి. అంటే తొందరగా వీళ్ళు అపార్థం చేసేసుకుంటారు. కొంచెం కానీ మనం ప్రేమ తక్కువ మాట్లాడితేనే హర్ట్ అయిపోతారు, చిన్నగా దూరం అయిపోతారు అనమాట. 2 వాళ్ళు సెన్సిటివ్. వీళ్ళు ఎప్పుడు కూడా హ్యాండిల్ విత్ కేర్ అనమాట. గాజు ముక్కని చూసుకోవాలి. ఆ పార్ట్నర్ ఎవరైనా సరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ 2లో ఉంటే పక్కనోడు చాలా జాగ్రత్తగా, అంటే ఆ రోజు బాగా చూసుకున్నావే ఈరోజు ఎట్లా అంటున్నావు అంటారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు దూతనే ఉండాలి. ప్రేమ చూపిస్తే ప్రాణం వదిలేస్తారు వీళ్ళు ప్రేమ కోసం 2 వాళ్ళు. అంటే వీళ్ళు ఎప్పుడు మనం బాగా అఫెక్షన్గా ఉండాలి. అంటే ఒక బర్త్డే రోజు మ్యారేజ్ కాకుండా ప్రతిరోజు వాళ్ళ మీద ప్రేమ కురిపిస్తుంటే వాళ్ళు ప్రాణం అని వదిలేస్తారు, ప్రేమకు వదలరు. హట్ చేస్తే వీళ్ళే దూరం అయిపోతారు అనమాట. వాళ్ళ క్యారెక్టర్ అది. సో ఎప్పుడు కూడా 2 వాళ్ళని లవ్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ ప్రేమ చూపించాలి, గిఫ్ట్లు ఇస్తుండాలి, మంచిగా ప్రేమ మాటలు చెప్తుంటే వీళ్ళకన్నా ప్రేమించేవాళ్ళు ఎవరు ఉండరు. సో మ్యారేజ్ లైఫ్లో హస్బెండ్ రోజు ఇలా ప్రేమ చూపించాడు కాబట్టి 20 to 30% ఆఫ్ మ్యారీడ్ లైఫ్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు డైవర్స్ ఇన్ 2 నంబర్. జాగ్రత్త. 2 వాళ్ళు చేసినప్పుడు హ్యాండిల్ విత్ కేర్. 2ని హ్యాండిల్ చేయగలిగినవాడు 5 and 7. 5 అనేవాడు మాటకారి, 5 మెరుకురి, దూరిపోయి అట్ట మాటలు చెప్పేసి మాటలు చెప్తాడు. 7 వచ్చి 2 తల అయితే 7 తోకనమాట. సో వాళ్ళు ఏదైనా సరే కలిసిపోతారు, తిట్టుకున్నారు 2 నిమిషాలే. అది కూడా ఉండాలి లవ్ లైఫ్లో, మ్యారేజ్ లైఫ్లో అప్పుడప్పుడు ఉండాలి. రోజు ఉండకూడదు, అప్పుడప్పుడు ఉండాలి. 2కి 7 చేసుకుంటే సార్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ పండగలాగా ఉంటుంది. లక్కీ కలర్స్ కానీ, లక్కీ నెంబర్స్ కానీ, లక్కీ స్టోన్స్ కానీ ఏముంటాయండి వీళ్ళకి? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఎంత మంచి పవర్ ప్యాక్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా లక్కీ స్టోన్ లేకున్నా, లక్కీ కలర్స్ ఫాలో కాకపోతే ఆ కార్ మనము ఇంజిన్ వేస్ట్ చేసినట్టే అనమాట. ఇంత పవర్ఫుల్ మనిషిని. సో 2, 11, 20, 29కి మూన్ స్టోన్, చంద్రకాంతం అని. ఈ స్టోన్ మోర్ దెన్ 5 క్యారెట్స్ వేసుకుంటే వీళ్ళకి ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్ వస్తుంది. సో ఏమైనా కోపం నోట్లోనే పెట్టుకునేసి కంట్రోల్ చేసుకోగలరు. అండ్ దే కెన్ బ్యాలెన్స్ దెమ్సెల్ఫ్. ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు. హెల్త్ మూన్ స్టోన్ పడితేనే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఆ నవ్వులో మొహంలో చిరునవ్వు వచ్చేస్తుంది, ఇరిటేషన్ తగ్గిపోతుంది. నేను లాస్ట్ 30 yearsగా మూన్ స్టోన్ ఎప్పుడు నా మెడలో ఉంటుంది. లాస్ట్ స్టోన్ నాన్నగారు నాకు ఇది ఇచ్చారు, మెడలో ఉంది. 32 క్యారెట్స్ ఇది లాస్ట్ గిఫ్ట్ ఫర్ మై ఫాదర్. సో అది గోల్డ్లో చేసి నాది సిల్వర్లో, నేను ఎప్పుడు సిల్వర్లో వేసుకుంటా. క్లయింట్స్ అందరూ సిల్వర్లో చెప్తా కాబట్టి నాన్నగారు ఇది నువ్వు వేసుకొని కరెక్ట్గా నాకు August 1st ఇచ్చారు. సో నాది బర్త్డే August 16th. సో నాన్నగారు నాకు లాస్ట్ గిఫ్ట్, ఆల్వేస్ ఇన్ మై హార్ట్. ఇది 32 క్యారెట్స్. ఇది ఎంత వర్క్ లోడ్ ఉన్నా కూడా నవ్వుతూనే ఉంటా. క్లయింట్స్ ఎవరు చేసినా కూడా, ఎంతసేపు మాట్లాడినా, వాళ్ళు ఒకవేళ ఇసిగించిన డౌట్స్ ఎట్లా అడిగినా కూడా నాకైతే ఏమనిపించదు. ఎందుకంటే నాకు వాళ్ళు చెల్లో అన్నో తమ్ముడు అనుకుంటా కాబట్టి ఐ ఫీల్ లైక్ మై ఓన్ ఫ్యామిలీ. కాబట్టి మా ఫ్యామిలీ అంటే మనకి ఇంకేమి ఇసుగు ఉంటుంది. ఒకరు అడిగారు, ఏం సార్ ఎంతమంది మాట్లాడుతున్నారు, మీకు ఎలాంటి ఇసుగు లేదా అంటే, మనోళ్ళతో మహావిడ ఇసుకేముంది, ఎవరో అనుకుంటే మనము గొంతు నొప్పి అనుకుంటాం. ఇంతమందితో ఇట్లే మాడతారా, ఆశ్చర్యంగా ఉంది. కిరణ్ గారు మీరు 11 నిమిషాలు మాడండి నాతో. నాకు మీరంతా ఫ్యామిలీ సార్ అని చెప్పాను. సో మూన్ స్టోన్ విల్ గివ్ ఎనర్జీ నాన్న, మనిషిని ఐస్ లాగా చల్లగా పెడుతుంది. వాళ్ళు ఆ లైఫ్ చాలా ఆనందంగా అని ఫీలింగ్ వస్తారు వాళ్ళు. సో ఈ మూన్ స్టోన్స్ నేను ఆల్మోస్ట్ చాలా ఏళ్ళగా మన అంజమేడులో తిరుపతి కాళాశ్రీ మధ్యలో మన ఎస్టేట్లో
108 రోజుల పూజలో పెడుతున్నాము. క్లయింట్స్ అందరు కూడా మనమే పంపిస్తున్నాము. మోర్ దెన్ 5 క్యారెట్స్ వేసుకుంటాం మంచిది. 10, 15, 22, 25 నో లిమిట్. 5 కన్నా ఎక్కువ ఉండాలి. సిల్వర్లో వేసుకోవచ్చు, బంగారులో వేసుకోవచ్చు. మెడలో బెస్ట్ ప్లేస్, ఎందుకంటే హార్ట్కి దగ్గరగా ఉంది, బ్రెయిన్కి దగ్గరగా ఉంది. మంచి సిగ్నల్స్, ఎందుకంటే ఒక రాంగ్ మాట వల్ల ఒక రిలేషన్ బ్రేక్ అవ్వచ్చు, మంచి మాట వల్ల రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఈ స్టోన్ ఆ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎవరన్నా సరే మంచివాడు, చాలా ఓపిక, ఆ టాప్ మాట వస్తుంది ఆ స్టోన్ వేసుకున్న వాళ్ళకి. డబ్బు ఖర్చు తగ్గిస్తుంది. ఆదాయం ఒక ఎలా ఉంటుందంటే కొంతమందికి ఆదాయం రెగ్యులర్గా అదే ఉంటుందన్నమాట. ఈ స్టోన్ ఏం చేస్తుందంటే ఆదాయం పెంచుతూ ఖర్చులు తగ్గిస్తుంది. చాలా పవర్ఫుల్. ఎక్కువ క్రీమ్ కలర్ బట్టలు వేసుకోవాలి. ఆల్ లైట్ కలర్స్, డార్క్ లేకుండా వైట్, క్రీమ్, యాష్ గ్రే. ఈ 211 వాళ్ళకి ఆ చంద్ర కలర్స్, చంద్ర ప్రభావం వల్ల వైట్ బెస్ట్ కలర్, క్రీమ్, సిమెంట్ కలర్స్ వెలిగిపోతారు సార్ వాళ్ళు. నేనైతే నాకు మోర్ దెన్ ఒక 5 to 6 lakhs 211, 2029 క్లయింట్స్ ఉన్నారు. ఎక్కువ మంది చెల్లెళ్ళు. మా చెల్లి కూడా ఈ 2 series అమెరికాలో ఉంది. ఒక్క మాట అంటే ఒక నెల మాట్లాడదు. అట్లాంటిది వెరీ సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. అంటే వాళ్ళు మనల్ని బాగా ప్రేమిస్తారు నాన్న. మనం వాళ్ళకి వ్యతిరేకంగా అమ్మ ఇట్లా ఉండు, ఇట్లా ఉండొద్దు అంటే అరే నేను ఇంత ఇష్టపడిన నన్నే హర్ట్ చేస్తున్నాడు అనుకుంటారు వాళ్ళు. బట్ మనం వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మన రిలేషన్ బాగుంటుంది. సో నేను మా చెల్లి 98లో యూఎస్కి వెళ్ళాక 2001లో ఆ అమ్మాయి పేరు అమెరికాలో మార్పించా. అమెరికాలో గజెట్ తీసుకొని అమెరికాలో ప్రొసీజర్ ఉందన్నమాట, నేమ్ చేంజ్, వనిత అని మార్చాము ఆ పాప పేరు. ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ టూల్స్లో 1 to 4లో ఉంటుంది. హైలీ పెయిడ్ ఇన్ యూఎస్ నౌ. సో నేను మార్చి అదముందు హిమబిందు ఉంది ఆ పాప పేరు. అందరు బిందు అనేవాళ్ళు. ఆ అమ్మాయికి 2 series. నా అవర్ శాలరీ ఈజ్ ఇన్ lakhs నాన్న పర్ మంత్. నేను చాలా రిక్వెస్ట్ చేసి నౌ షీఈస్ కమింగ్ ఇన్ జూన్ టు ఇండియా. 1 month ఉంటుంది. షీఈస్ ఎ వెరీ గుడ్, షీఈస్ హ్యాడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ న్యూమరాలజీ అండ్ అస్ట్రాలజీ. ఇక్కడ ఏమంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా వాళ్ళ పేర్లో నంబర్ బాగాలేకపోతే వాళ్ళు షైన్ గారు. సో అని నాకు హిమబిందులో కరెక్షన్ అన్నా అని చెప్పింది అనమాట. చూస్తే అమ్మాయికి బాగాలేదు, ఆ నంబర్ పవర్ బాగాలే, ఎక్కువ సెన్సిటివ్ అయిపోతుంది. సో ఆ నేనే తీసేయని చెప్పి నేను కూర్చొని వనిత అని పెట్టించాము. నౌ షీఈస్ వెరీ హ్యాపీ. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. సో ఎవరు కూడా నాన్న ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీ 2లో ఉన్న, 11లో, 29లో ఉన్న, 29 భయపడద్దండి. తగ్గట్టు పేరు పెట్టుకుంటే లేదా ఆ పేరులో చిన్న మార్పు చేసుకుంటే సర్వశక్తులు వస్తాయి. మూన్ స్టోన్ ఒకటి, లైట్ కలర్స్, డార్క్ కలర్స్ వద్దు, బ్లాక్ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. వీళ్ళకి మండే, వెడ్నెస్డే అండ్ సాటర్డే చాలా బాగుంటాయి. ఈ రోజులు ఏ పనులు చేసినా బాగా కలిసి వస్తాయి. 2/11/2029 మంచి వ్యక్తులు, అందరూ మంచి కోరే వ్యక్తులు. ఉగాది నుంచి ఎలా ఉంటుంది? చాలా బాగుంది వాళ్ళకి. ఎందుకంటే 2022 కొత్త సంవత్సరం మనకు తెలుగు వాళ్ళకి. అన్ని 2లు ఉన్నాయి. 3 2లు కలిస్తే కొత్త సంవత్సరం 2022. వీళ్ళకి 2 వాళ్ళకి 3 బాగుంటుంది లైఫ్ ఈ ఇయర్. 3 2లు కలిస్తే 6. వీళ్ళకి ఈ మంత్ 2022లో 2 వాళ్ళకి డబ్బు పరంగా, రిలేషన్స్ పరంగా చాలా బాగుంది. ఈ కొత్త ఇయర్ ప్రతిరోజు వాళ్ళకి పండగలాగా ఉంటుంది. ఎవరికన్నా బాగాలేకుందాం అంటే ఆ పేర్లో చిన్న మార్పులు చేసుకుంటే ఆ శక్తులు కూడా మనం ఇవ్వగలం. ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఈ మధ్యకాలంలో నాకే మెసేజ్లు పెట్టేస్తున్నారు డైరెక్ట్, అంటే మీకు చెప్పి మరి నేమ్ కరెక్షన్ ఇవ్వమని. బట్ అపాయింట్మెంట్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దేనికైనా సరే ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. టైమింగ్స్ కానీ అవి కానీ మీ దగ్గర ఉండేటువంటి అసిస్టెంట్లకి అది తెలుస్తుంది. అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఇస్తాను చాలామందికి అపాయింట్మెంట్ ప్రాసెస్ అసలు ఏ విధంగా ఏంటి అనేది కూడా చెప్తే దాన్ని బట్టి. ఓకే నాన్న, ఇక్కడ మెయిన్గా ప్రజెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు కాబట్టి యూజువల్గా ఏమంటే డైరెక్ట్గా వచ్చినప్పుడు మనం ఒక పేరు మీద 10-15 minutes స్పెండ్ చేయొచ్చు నాన్న. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆన్లైన్లో వీఆర్ స్పెండింగ్ అరౌండ్ 1 to 2 hours ఆన్ ఏ నేమ్. 100% వస్తుంది. ఇప్పుడు కరెక్షన్ మనం 30% పెట్టచ్చు, 50 పెట్టచ్చు, అది కాదు. ఆ డేట్ ఆఫ్ బర్త్కి 100కి 100 ఇవ్వడం మన మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. 100కి 100 పెట్టగలిగితే నా డ్యూటీని కరెక్ట్గా చేసినట్టు. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నాకు ఈజీ ఉంటుంది, టైం ఉంటుంది, పర్ఫెక్ట్గా మన బ్రదర్స్కి సిస్టర్స్ పెట్టి ఇవ్వగలను. సో మీ పేరు ఎలా ఉందో మీరు తెలుసుకోవాలనుకుంటే నేను 2 numbers ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే 2 వాట్సాప్ నెంబర్లు పెడితే మీ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా, ప్రాబ్లం ఉంటే ఏ నెంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, బాగున్న వాళ్ళకి బాగుంది, కరెక్షన్ అవసరం లేదు, బాగాలేని వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం ఉంది, వెంటనే నా అపాయింట్మెంట్కి ఎన్రోల్ చేసుకోమని చెప్తాను. సో నంబర్స్ రాసుకోండి.
9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నేను చెప్పింది 9121685513 ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్. క్లియర్గా పెట్టండి, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మెసేజ్ పెట్టి నాకు వెంటనే రిప్లై పెట్టద్దండి. 24 అవర్స్లో క్లియర్గా కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను. కరెక్షన్ అవసరమైన వాళ్ళకి నేను ఒక నంబర్ ఇచ్చి అక్కడ ఎన్రోల్ చేసుకోమని చెప్తాను. సో వన్ స్మాల్ కరెక్షన్ మీకు లైఫ్ టైం ఆనందాన్ని ఇస్తుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎక్స్పర్ట్స్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ కానీ, డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు కానీ, అండ్ దాంతోపాటు బిజినెస్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా కొత్త కంపెనీ క్రియేషన్ విషయంలో కానివ్వండి, లేదంటే కొత్త వెబ్సైట్ కానివ్వండి, అండ్ ఎవరికైనా సరే ఫిల్మ్ డైరెక్టర్స్ అవ్వాలనుకునే వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ ప్రకారం ఏ విధంగా చూసుకున్నా కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆయన ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.